హాయ్ అండి. ఈరోజు వీడియోలో చికెన్ 65 అండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! మేమైతే ఇలా ఈ ప్రాసెస్‌లో చేసుకుంటామండి. మీరు కూడా చూసి చేసుకోండి. చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చితే గనక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రాసెస్ చూసేద్దాం రండి. ఫస్ట్ మేము కిలో చికెన్ తీసుకున్నామండి బోన్‌లెస్‌వి. నీట్‌గా 4, 5 టైమ్స్ వాష్ చేసుకొని తగినంత కారం వేసుకోవాలండి. స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి మేము కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నామండి. పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా మిక్సీ పట్టింది వేసుకోవాలండి 2 టేబుల్ స్పూన్స్. తర్వాత ధనియాల పొడి, మిరియాల పొడి వేసుకోవాలండి. అలాగే గరం మసాలా, చికెన్ మసాలా వేసుకోవాలండి. ఇవన్నీ ఇంట్లో చేసినవండి. అలాగే కార్న్ ఫ్లోర్ కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. ఒక ఎగ్ బీట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్ ముక్కకి బాగా పట్టేలాగా, ప్రతి పీస్‌కి బాగా పట్టేలాగా ఉప్పు, కారం, మసాలాలు బాగా కలుపుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా. ఆ తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలండి. అప్పుడే చికెన్ 65 చాలా టేస్టీగా ఉంటుందండి. మా మమ్మీ అయితే ఇలాగే చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసి స్టవ్ మీద కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత వేడివేడిగా ఉన్న ఆయిల్‌లో మనం చికెన్ పీసెస్ వేసేసుకోవాలండి. మ్యారినేట్ చేసి పెట్టుకున్నవి. మేమైతే కలర్స్ ఏమీ వాడలేదండి. చాలామంది కలర్ వేస్తారు. మేము కలర్స్ ఏమీ వాడకుండా చేసామండి. కలర్స్ వేస్తే అంత మంచిది కాదని. ఇవి బాగా వేగాలండి. అందుకని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి మంటని. అయితే ఇవి ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపుకి తిరగవేసుకోవాలండి. ఇది 20 నిమిషాల్లో అయిపోతుందండి మనకి చికెన్ 65 బాగా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టాలండి ఫ్లేమ్‌ని. చూడండి కలర్ వేగిపోయినా కూడా సూపర్‌గా ఉంది కదండీ! ఇవి ఫ్రై చేస్తున్నంత సేపు చాలా మంచి స్మెల్ వచ్చిందండి ఇల్లంతా. స్మెల్‌కే నోరూరిపోయింది. చూడండి అయిపోయింది మన చికెన్ 65 అండి. మా మమ్మీ అయితే ఇలాగే చేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఒక బౌల్‌లోకి తీసుకొని, అలాగా వేడివేడిగా ఉన్న ఒక చికెన్ పీస్‌ని తీసుకొని, ఉల్లిపాయ పెట్టుకొని, నిమ్మకాయ పిండుకొని తింటుంటే చాలా బాగున్నదండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలా నిమ్మకాయ పిండుకొని తింటుంటే ఇంకా టేస్ట్ సూపర్‌గా ఉందండి. మాకైతే ఇలా చేస్తారండి మా మమ్మీ. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయ కూడా పెట్టుకొని తింటే భలే ఉందండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వీడియో లైక్ చేయండి. చికెన్ 65 బాగుంది కదండీ! మరి ఇంకా ఎందుకండి లేట్ చేసేసుకోండి. ఇదైతే మనకి వైట్ రైస్‌లోకి కూడా బాగుంటుందండి. ఇది మామూలు బిర్యానీ రైస్‌లోకి, బగారా రైస్‌లోకి, కొబ్బరి రైస్‌లోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదండి. కమ్మగా భలే ఉంటుందండి అసల.